నవగ్రహ దోషాలు కానీ లేదా గోచార దోషాలు కానీ జాతక దోషాలు కానీ పూర్వజంలో చేసినటువంటి మహాపాతకాలు కానీ ఉపపాతకాలు కానీ కర్మలు కానీ ఏవైతే అలాంటి వాటితో పీడించబడుతూ ఉంటారో వాటి వల్ల ఈ యొక్క జన్మలో దుఃఖాలు కానీ క్లేశాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ అనుభవిస్తుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శనివారం వ్రతం చాలా పెన్నిది పెట్టు. ఎవరైతే సప్త శనివారాల వ్రతం మారకుండా 7 వారాలు కంటిన్యూగా చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళందరూ సమస్త కోరికలు నెరవేరడే కాకుండా చాలా తక్కువ కాలంలో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. 7 వారాలు పూర్తయ్యేసరికి కోరికలు నెరవేరుతాయి. అంత విశేషమైనటువంటి ఫలితం సప్త శనివారాల వ్రతమయ్యా. అయితే ఈ సప్త శనివారాల వ్రతం పూర్తి చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము, ఏదైనా ముడుకుంటే సమర్పించడము, తలనీలాలుంటే సమర్పించుకోవడము కూడా చాలా విశేషమయ్యా. అది వీరిని బట్టి ఆచరించవచ్చు, వాళ్ళ భక్తిని బట్టి అని చెప్పేసి సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలో దాని వల్ల వచ్చే ఫలితం ఏమిటో శాస్త్రోక్తంగా వివరంగా శౌరికాది మహామందరికి సూత్రులు వారు తెలియజేశారు. కాబట్టి మనం కూడా విన్నాం. కాబట్టి సప్త శనివారాల వ్రతం చాలా విశేషము, చాలా అందరూ కూడా ఆచరించవచ్చు. శ్రీ అవేర్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఒక పుష్పం అలా వేయండి. సాక్షాత్ ఇలా పుష్పం ఇలా తిప్పి వేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూమదీపానంతరం శుద్ధ ఆచమనే ధూమపయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కదా, కొబ్బరికాయ కొట్టేసుకోండి. శ్రీనివాస గోవింద గోవింద. పుష్పాలు తీసుకుని పుష్పాలు పంచుకుని నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ కృతయ సాహిరే नमो भयमये श्रवणाय कर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु वैराय वै श्रवणाय महाराजा मह्यं कामेश्वरो वै श्रवणो ददातु वैराय वै श्रवणाय महाराजाय नमः. ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरोर्नमः. ओम तश्चन्द्रभूतेषु भायां विष्णुमूर्तिषु त्वं यज्ञसंवत्कारसमदर्शगोत्रस्वमिष्णुतं ब्रह्मत्वं प्रजापति त्वं तदावः बोधिषो वेदसमब्रह्मभूतसर्वं ईशा सर्वज्ञानमीश्वर सर्वभूतानां ब्रह्माय ब्रह्मणोय ब्रह्मा शिवोमे स्तुतिदाशिवं लक्ष्मीं क्षीरसमुद्रराजयां సరి సరి గమ పమ గమ గమ పద ని ద పద పద ని సరి సరి గరి ని రమ గరి ని రే గరి గమ గమ